నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ వీకెండ్ మార్కెట్ అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాము. నిఫ్టీలో వాలటాలిటీ అయితే యాస్టీస్గా కంటిన్యూ అవుతుంది. మార్కెట్లో అద్భుతంగా పెరుగుతుంది మాత్రం ఒకటే, అది ఇండియా విక్స్ వాలటాలిటీ ఇండెక్స్. అంటే వాలటాలిటీ బాగా బిల్డప్ అవుతుంది. నిన్న సడన్గా మార్కెట్ 1.5% వరకు కూడా కరెక్ట్ అయింది నిఫ్టీ. అండ్ ఈరోజు ఒక సడన్ రీబౌండ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మాత్రం మనం అనుకున్న రేంజ్లోనే మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. మనం 25,500 to 26,000 అనుకున్నాము. మైనస్ ఒక 100 పాయింట్స్, మేబీ 25,400 సపోర్ట్గా యాక్ట్ చేసుకుంటూ మనకి 25,800 రెసిస్టెంట్గా యాక్ట్ అవుతూ మార్కెట్ ఆ రేంజ్లో ఎక్కువగా కన్సాలిడేట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే మార్కెట్లో మాత్రం వాలటాలిటీ విపరీతంగా బిల్డ్ అవుతుంది. గ్లోబల్గా మళ్ళీ అన్సర్టనిటీస్ విపరీతంగా ట్రిగర్ అవుతున్నాయి. రాత్రికి రాత్రి ఏదనిపిస్తే అది ట్రంప్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఆల్ ఆఫ్ ద సడన్ ఇరాన్ మీద అటాక్ చేస్తానంటాడు, సడన్ సర్ప్రైజ్ ఇస్తానంటాడు. ఒకవైపు ఇరాన్ ప్రిపేర్డ్గా ఉన్నామని అంటది. సో ఈ గ్లోబల్ అన్సర్టనిటీ అయితే బాగా క్రియేట్ అవుతుంది. సో ఈ గ్లోబల్ అన్సర్టనిటీలో భాగం కింద ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతుంది. డిఐఎస్ కూడా సర్ప్రైజింగ్లీ మేబీ ఏదైనా పొజిషన్ చేంజింగ్ కూడా అయి ఉండొచ్చు. డిఐఎస్ కూడా కొద్దిగా సెల్లింగ్లో కనిపించారు. దట్ డజంట్ మీన్ డిఐఎస్ విల్ కీప్ సెల్లింగ్. ఎఫ్ఐఎస్ సెల్ చేశారు, మేబీ డిఐఎస్ ఏమైనా పొజిషన్ చేంజింగ్లో భాగం కింద కొద్దిగా సెల్ ఆఫ్ చేసుకుని ఉంటారు. సో ఒకవేళ ఈ ఇరాన్ రిలేటెడ్ వార్ ఎస్కలేట్ అయితే ఏం జరుగుతుందో ఒకసారి కేసుని అనలైజ్ చేద్దాం. సో ఫస్ట్ ఇది జరగడానికి ప్రాబబిలిటీ అంతా, యూజువల్లీ ఎటువంటి యుద్ధాలైనా కానీ వీకెండ్లో జరగడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంటాయి. ఏదున్నా కానీ శుక్రవారం నైట్ అటాక్ చేస్తారు. ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇంపాక్ట్ ఏమి ఉండకుండా సండే కల్లా మొత్తం క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఈ కేసులో ఏమవుతుంది, సహజంగా అవతల కంట్రీ ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉంది అనేది కూడా చూసుకుంటాం. అవతల కంట్రీ ఇరాన్కి ఆల్రెడీ ఈ విషయం తెలుసు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు. సో అంత ఈజీగా 1-2 డేస్లో క్లోజ్ చేసేటువంటి ఇష్యూ కాదు. కాబట్టి ఒక సర్ప్రైజ్ అటాక్ ఎప్పుడైనా ప్రిపేర్ అవుతారు. ఆ సర్ప్రైజ్ అటాక్ మనకి వీక్ డే జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. ఒకవేళ అటువంటి సినారియో కనుక ఏమైనా క్రియేట్ అయినట్లయితే మార్కెట్లో ఒక డెఫినెట్గా కొంచెం గ్యాప్ డౌన్, అన్సర్టనిటీ కదా, గ్యాప్ డౌన్ జరగచ్చు. సో ఈ మార్కెట్లో ఈ న్యూస్ ఫ్లోట్ అవ్వడంతో అటు గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా కొంత పాజిటివ్ మూమెంటం 2,30,000 దగ్గర నుంచి 2,50,000 వరకు కూడా మనకి సిల్వర్ మూమెంటం కనిపించింది. గోల్డ్లో కూడా కొద్దిగా మూమెంటం 1,56,000 వరకు కూడా స్లైట్ అప్ సైడ్ మూమెంటం అయితే కనిపించింది బికాస్ ఆఫ్ ద హై అన్సర్టనిటీ. ఈ అన్సర్టనిటీ రిలేటెడ్ దృష్టిలో పెట్టుకొని మార్కెట్స్ కొద్దిగా వాలటాలిటీ బిల్డప్ అవుతూ దాదాపు మన ఇండియా విక్స్ 14 వరకు కూడా వెళ్ళింది. సో నెక్స్ట్ ఏంటి, మార్కెట్ ఒకవేళ యుద్ధం జరిగితే మార్కెట్ పట్టం కంటిన్యూ అవుతుంది అంటే అటువంటి కండిషన్స్ కంటిన్యూస్గా జరగవు. మార్కెట్ ఎప్పుడైనా సరే మార్కెట్లో ఉండేటువంటి న్యూస్ని డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆల్రెడీ ఇది జరుగుతుందేమో, ఇదేమీ ఓవర్ నైట్ జరిగేటువంటి ప్రక్రియ కాదు, మనకు ఆల్రెడీ తెలుసు ఇది జరగబోతోంది, జరగచ్చు జరగకపోవచ్చు. సో మార్కెట్ అనేది ఏదో ఒక చిన్న గ్యాప్ డౌన్కి ప్రిపేర్ అయిపోతుంది, మేబీ 1-2% ఆర్ గ్యాప్ డౌన్. ఆ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా బాటమ్ సైడ్ నుంచి బయింగ్ చేస్తారు. అదేంటి ఎవ్రీ టైం బయింగ్ చేస్తారు, వాళ్ళకేం పని లేదని అంటే బై చేస్తారు. ఎందుకంటే మార్కెట్లో ఉండేటువంటి వాల్యుయేషన్స్, మార్కెట్లో వచ్చే డిఫరెంట్ అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా. అటు ఎఫ్ఐఎస్ కాకపోతే ప్రాపర్టీ ట్రేడర్స్ లేదా డిఐఎస్ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. డౌన్ సైడ్ నుంచి బై చేసి మార్కెట్ని సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తారు. సో అదొక న్యూస్. అది పక్కకు పెడితే ఫెడ్ నుంచి ఒక కొత్త అప్డేట్లు కనపడుతున్నాయి. మేము ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయడం కాదు, మేము పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఒకవైపు మనకి ఎకానమీ అంతా బాగానే ఉంది, ఇన్ఫ్లేషన్ ఇంకా మనకి కంఫర్ట్ జోన్లోకి రాలేదు కాబట్టి అవసరమైతే మేము పెంచుతామని అంటున్నారు. అదేంటి మళ్ళీ ఫెడ్ సడన్గా మార్చేసింది, ట్రంప్ ఏమో ఒకవైపు తగ్గించాలని గోల్ చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పవల్ గారి టర్మ్ కంప్లీట్ గారి మధ్యలో మనకి ఇంకొక టూ ఫెడ్ మీటింగ్స్ ఉన్నట్టున్నాయి. సో ఆ 2 ఫెడ్ మీటింగ్స్లో ఏమైనా ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ ఉంటాయని ఒక భయాందోళన వల్ల కొంతవరకు మనకి యుఎస్ మార్కెట్స్లో కూడా ఆ గ్లిటరీనెస్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మన ఐటీ సెగ్మెంట్లో కూడా దాని యొక్క పెయిన్ అయితే కనిపిస్తుంది. ఐటీ సెగ్మెంట్కి సంబంధించి గతంలో కూడా ఎన్నిసార్లు చెప్పాను, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గినట్లయితే మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ ఎక్కువగా బలపడడానికి అవకాశం ఉంటుంది. బికాస్ ఆఫ్ R&D అలొకేషన్స్ ఎక్కువగా వస్తాయి. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే అప్పులు తీసుకుంటారు, ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి అప్పులకి తక్కువ వడ్డీలు కడతారు, క్యాష్ ఫ్లో బెటర్గా మెయింటైన్ అవుతుంది, R&D మీద ఎక్కువ స్పెండ్ చేయగలుగుతారు. సో బేసిక్గా అక్కడ పొరపాటున ఫెడ్ కనుక ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేసినట్లయితే ఐటీ కొంత ప్రెషర్లోకి వెళ్ళడానికి అయితే అవకాశాలు కొంతవరకు టెంపరీగా కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఫెడే కనుక ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేసింది అనుకోండి, అప్పుడు మనకి సేఫెస్ట్ అసెట్ గోల్డ్ అన్న సిల్వర్ అన్న కొద్దిగా వాలటాలిటీ ఉంటుంది, కానీ బాండ్స్ అయితే మనకు వాలటాలిటీ ఉండదు కదా, సేఫెస్ట్ రిటర్న్స్ వస్తాయి కాబట్టి. సో దాని యొక్క అడ్వాంటేజ్ తీసుకుంటారేమో బిగ్గర్ ఇన్వెస్టర్స్. అంటే మనకి బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, అప్పుడు మనకి కొంతవరకు గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా సెల్ ఆఫ్ అంటే పెద్దతను ఇప్పుడు జరిగినట్టుగా కాదు, ఏదైనా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఇదంతా తీసి పక్కకు పెడితే మనకి రీసెంట్గా PSU బ్యాంక్స్ సంబంధించి మనం గమనిస్తే విపరీతమైన ర్యాలీ కనపడుతుంది. వన్ సింగిల్ డైరెక్షన్లో మనకి PSU బ్యాంక్స్ అయితే మార్కెట్ని అప్ సైడ్ అయితే తీసుకొని వెళ్తున్నాయి, బాగా సపోర్ట్ చేస్తున్నాయి. బ్యాంకింగ్ సెగ్మెంట్ యాజ్ ఎ ప్యాక్ ఎంటైర్ బ్యాంకింగ్ సెగ్మెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఇన్ దట్ పర్టికులర్లీ PSU బ్యాంక్ సెగ్మెంట్ ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది.
రాబోతున్నటువంటి సంవత్సరాల్లో ఏదైతే ప్రైవేట్ క్యాపెక్స్ పెరుగుతోంది అని ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, అట్ ద సేమ్ టైం వాల్యుయేషన్ కుషనింగ్ ఉన్నటువంటి పిఎస్యూ బ్యాంక్స్ అడ్వాంటేజ్ ఎక్కువగా తీసుకుంటున్న ఎక్స్పెక్టేషన్స్ ఏమో అద్భుతంగా ర్యాలీ అయితే మనకి ఇందులో కనపడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి మొన్న ఎఫ్ఐఎస్ ఎందులో సెల్ చేస్తున్నారు, ఎందులో బై చేస్తున్న డేటా వచ్చింది. దాంట్లో ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీలో సెల్ ఆఫ్ కొద్దిగా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ఫైనాన్స్లో బయింగ్ బాగా కనపడుతుంది, బ్యాంకింగ్లో బాగా బయింగ్ కనపడుతుంది, అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో కొద్దిగా బయింగ్ బాగా కనపడుతుంది. అంటే ఇండియన్ కన్సంప్షన్ స్టోరీ మీద ఎఫ్ఐఎస్ కూడా స్ట్రాంగ్ బిలీఫ్ ఉన్నట్టుంది మేబీ. సో ఇండియన్ కన్సంప్షన్ స్ట్రాంగ్గా బిల్డప్ అవుతుంది అని చెప్పేసి సో వాటిల్లో కొంచెం ఎక్కువగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో గోయింగ్ ఫర్దర్ వీటి యొక్క సపోర్ట్స్ ఒక ఐటీ తీసి పక్కకు పెడితే, ఐటీని ఇప్పటికి కూడా ఇంకా నేను ఆ ఆపర్చునిటీ మిస్ అయిపోతున్నాను, ఏదో పడిపోతున్నాను, నేనైతే భయపడట్లేదు. నేను దాన్ని కాంట్రాబెట్ కింద పడే కొద్దీ యాడ్ చేసుకోవడానికి నేను పర్సనల్గా ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఐటీ ఏదో నెగిటివ్ అనేది నేను ఇంకో రకంగా ఆలోచించాను. బట్ దాన్ని తీసి పక్కకు పెట్టి మిగతా సెక్టార్స్ కనుక నిజంగానే బూస్ట్ అయితే మనకి నిఫ్టీ కనుక పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయని చూస్తే ఎస్, మనకి బ్యాంకింగ్ సెగ్మెంట్ మార్కెట్లో మంచి హెవీ వెయిట్ని క్యారీ చేస్తూ ఉన్నాయి. సో బ్యాంకింగ్ సెగ్మెంట్ కనుక కొంచెం మూవ్ అయినా కానీ నిఫ్టీలో మనకి డౌన్ సైడ్ ప్రొటెక్షన్ అనేది దొరికిపోతుంది. సో మనకి హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ, కోటాక్ కానీ ఇటువంటి బ్యాంక్స్ అన్నిటికీ కూడా మంచి హెవీ వెయిట్స్ ఉన్నాయి. ఈ హెవీ వెయిట్స్ అన్ని కూడా మన నిఫ్టీని కొద్దిగా డౌన్ సైడ్ రానికుండా ప్రొటెక్ట్ చేయడానికి మంచి ప్రాబిలిటీ కనపడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ స్మాల్ క్యాప్ వీటిల్లో గమనించినా కానీ మొన్న జరిగినటువంటి సివియర్ ఫాల్ మనకి స్మాల్ క్యాప్లో పెద్దతన కనిపించలేదు. కొద్దిగా మిడ్ క్యాప్ ఎక్కువగా రియాక్ట్ అయింది కానీ స్మాల్ క్యాప్లో పెద్దతన రియాక్షన్ కనిపించలేదు. దానికి గల కారణాలు కూడా ఆల్రెడీ చెప్పాను. మనకి వెన్ కంపేర్ టు మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్, ఎస్ లార్జ్ క్యాప్ ఈస్ డెఫినెట్లీ ఫెయిర్లీ వాల్యూడ్, దెర్ ఇస్ నో డౌట్, బాగానే ఉంది. స్మాల్ క్యాప్ ఇప్పుడు కొద్దిగా అట్రాక్టివ్గా మారుతున్నట్టుగా కనిపిస్తుంది. సో స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో కరెక్షన్ అనేది కొద్దిగా అరెస్ట్ అవుతుంది. ఈ రోజు కొద్దిగా నెగిటివ్గా ఉందేమో, బట్ ఈ రోజు ఉన్న నెగిటివ్ని బేసిస్ మీద మనం కంప్లీట్గా అది నెగిటివ్ని జడ్జ్ చేయకూడదు కదా. వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి స్మాల్ క్యాప్ కొద్దిగా స్టేబుల్ అవుతుందేమో ఒక యాంటిసిపేషన్ అయితే కనపడుతుంది. సో రానున్న రోజుల్లో మార్కెట్ మనకి ఈ మార్చ్ అయిపోయేంత వరకు కూడా ఇంకేముంది, ఇంకో క్వార్టర్లీ రిజల్ట్స్, మనం ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటున్నాం. మార్కెట్ పైకి వెళ్ళట్లేదు కానీ అట్ ద సేమ్ టైం మార్కెట్ కిందకు కూడా వెళ్ళట్లేదు. మేబీ మార్చ్ రిజల్ట్స్ తర్వాత ఏమన్నా ఒక పాజిటివ్ హోప్ ఏమన్నా మళ్ళీ బిల్డ్ అవుతుందేమో మన మార్కెట్లో గమనించాలి. సో నిఫ్టీ మాత్రం మనకి రానున్న రోజుల్లో కూడా 25,400 సపోర్ట్గా యాక్ట్ చేసుకుంటూ 25,400 టు 25,800 ఈ 400 పాయింట్స్ రేంజ్లో కొద్దిగా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అంటిల్ అన్లెస్ ఏదో ఒక న్యూస్ సబ్సైడ్ అవ్వటమో, లేదా పాజిటివ్ న్యూస్ క్రియేట్ అవ్వటమో, లేకపోతే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ క్రియేట్ అవ్వటం, ఏదో ఒకటి జరిగేదంత వరకు మాత్రం ఇక్కడ కన్సాలిడేట్ అవ్వడానికి ఎక్కువ ప్రాబబిలిటీస్ కనపడుతున్నాయి. సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు ఏం చేయాలి, ఎస్ఐపి వాళ్ళు ఏం చేయాలి? సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు స్టిల్ ఎస్టీపీ మెథడ్లో, లేకపోతే ఈ స్మాల్ క్యాప్ లాంటి వాటిలో ఆల్రెడీ కరెక్షన్ ఆల్రెడీ బాగానే జరుగుంది కాబట్టి మేబీ ఆల్రెడీ బాగా కరెక్షన్స్ ఉన్న వాటిల్లో, లేకపోతే ఆల్రెడీ డిప్ ఎక్కువగా ఉన్న వాటిల్లో లంసమ్ తీసుకున్న తప్పు లేదు ఇంకా నాకంత డేర్ చేయలేను అనుకున్న వాళ్ళు లంసమ్ని ఎస్టీపీ మెథడ్లో మాత్రం వాటిని స్లోగా మ్యూచువల్ ఫండ్స్లోకి డిప్లాయ్ చేసుకోవడం వల్ల పెద్ద నష్టం లేదు. ఇక ఎస్ఐపీస్ గురించి అంటారా, పెద్దతను కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎస్ఐపీస్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ట్రేడర్స్ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నప్పుడు పర్టికులర్గా ఆప్షన్ సెల్లర్స్ కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువగా తీసుకొని సెల్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఓవర్ నైట్ న్యూస్ ఏదైనా ట్రిగ్గర్ అయింది అని అంటే పెద్దతన గ్యాప్ డౌన్ అవ్వచ్చు, పెద్దతన గ్యాప్ అప్ అవ్వచ్చు. ఇప్పుడు హవెవర్ మనకి వాలటిలిటీ ఇండెక్స్ 14 దగ్గర ఉంది కాబట్టి ప్రీమియమ్స్ కూడా కొంచెం మంచిగానే కనపడతాయి. సో డిస్టెన్స్ వెళ్ళి మనం సెల్ చేసుకున్నా కానీ మనకి డీకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బెటర్గానే రావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఒక 500 పాయింట్ డిస్టెన్స్లోనే సెల్ చేస్తాను అని అంటే ఓవర్ నైట్ 1000 పాయింట్స్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరగడానికి చాలా హై ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఆప్షన్ బయస్ లాట్ సైజెస్ని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. ఒకవేళ వాలటిలిటీ ఇండెక్స్ కనుక కూల్ ఆఫ్ అయింది అని అంటే మార్కెట్ మీ ఫేవర్గా మూవ్ అయినప్పటికీ మనకి అక్కడ ప్రీమియం డీకే రావడానికి చాలా హై ప్రాబబిలిటీ కనపడుతుంది. సో రానున్న రోజుల్లో అగైన్ మార్కెట్ విల్ కన్సాలిడేట్. నెక్స్ట్ వీక్లో పెద్దతన ఏ అప్డేట్ కనుక లేనట్లయితే మార్కెట్ ఇదే రేంజ్లో కన్సాలిడేట్ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చే వారం మార్కెట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.